వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అంబటి, జోగి లాంటి వాళ్ళకు టీడీపీ నేతలు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఈ టైటిల్ చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలిగి ఉంటుంది. ఎస్, నిజంగానే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు టీడీపీ నేతలు కానీ క్యాడర్ కానీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇన్ని రోజులుగా టీడీపీ క్యాడర్ స్తబ్దుగా ఉంది. చాలా రోజులుగా ఎలాగైతే వాళ్ళు ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఏదైతే 19 ఎన్నికల సమయంలో 23 స్థానాలకు పరిమితమయ్యాక చాలా రోజుల పాటు అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ టీడీపీ క్యాడర్ నిజంగానే స్తబ్దుగా ఉంది. ఎందుకంటే పార్టీ అధిష్టానం కూడా అసలు తమ పరిపాలన అంత బాగున్నప్పుడు 23 సీట్లకే తాము ఎందుకు పరిమితమయ్యామనే డైలమాలో ఉండింది. సో ఆ రోజు కనీసం లోకల్ బాడీస్ని ఫేస్ చేసే సిచ్యువేషన్లో కూడా టీడీపీ లేదు. అలా క్యాడర్ కూడా పార్టీ అధిష్టానం అలాగే ఉంది, తద్వారా నేతలు అలాగే ఉన్నారు. వాళ్ళ ద్వారా ద్వితీయ శ్రేణి, ఆ తర్వాత క్యాడర్, వీళ్ళంతా కూడా అలాగే స్తబ్దుగా ఉండిపోయారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి పదే పదే అనేక రకాలుగా వాళ్ళని టార్గెట్ చేస్తున్న ప్రయత్నం కానీ ఆ రోజున, అంతేకాదు టీడీపీ ఆర్థిక మూలాలను కొట్టే ప్రయత్నం కానీ, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గ నేతల్ని తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని ఏదో కేసులతో జైల్లో ఇరికించే ప్రయత్నం కానీ, గట్టిగా నోరెత్తితే వాళ్ళని తీసుకెళ్లి లోపలేసే పీడీ యాక్టులు పెట్టి లోపలేసే ప్రయత్నం కానీ. సో వీటన్నిటితో కొంత క్యాడర్ డీలా పడినమాట వాస్తవం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈరోజు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు అంటే ఏడాదిన్నర కావస్తోంది. అటు హనీమూన్ పీరియడ్ కూడా ప్రభుత్వం పూర్తి చేసుకుంది. అయితే క్యాడర్ పరంగా చూస్తే ఇంకా క్యాడర్ కొన్ని చోట్ల స్తబ్దుగానే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే కొన్ని విషయాల్లో క్యాడర్కి అదేదో సినిమాలో చెప్పినట్టు భయంతో కూడిన భక్తితో వచ్చే గౌరవం అంటారు కదా, అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటంతోనే లా అండ్ ఆర్డర్ చాలా పద్ధతిగా ఉంటుంది. ఆయన హయాంలో చాలా పర్ఫెక్ట్గా డీల్ చేస్తారు, మంచి సమర్థత ఉన్న నాయకుడు అని పేరుంటుంది ఆ విషయంలో. గతంలో మన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇవి మనకి ఎన్నోసార్లు ప్రూవ్ అయినాయి. చాలా సంఘటనలు ఉన్నాయి. సో అదొకటను క్యాడర్ ఎక్కడా కూడా ఒక వైలెంట్గా టర్న్ తీసుకునే బిహేవియర్ కానీ, లేకపోతే వైలెంట్గా సేమ్ లైక్ వైసీపీ నేతల్లాగా ఏదైతే ఎదుటి వాళ్ళ మీద దాడుకు వెళ్ళడం కానీ, దాడులకు, ఇలాంటి సంస్కృతిని ఆయన ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్ చేసినా ఎవరన్నా ఊరుకోరు. ఆ నేతలు ఎక్కడన్నా చిన్న సంఘటనలు జరిగినా స్వయంగా ఆయనే ఫోన్ చేసి వార్న్ చేసే ప్రయత్నం చేస్తారు. అటు పార్టీ పరంగా కావచ్చు, ఇటు ప్రభుత్వం పరంగా అయితే అధికారులను వార్న్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ ఏడాదిన్నర కాలంగా టీడీపీ అదే పరిస్థితిని ఎదుర్కొంది. నిజానికి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరగబడాలి వాళ్ళు డే 1 నుంచే. కానీ ఎక్కడ కూడా వాళ్ళు తిరగబడలా. ఇంకా అదే సంయమనాన్ని, చంద్రబాబు నాయుడు అంటే అదే గ్రాటిట్యూడ్ని, పార్టీ అంటే అదే వినయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇంకా లోకేష్ లాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే, రాజకీయాలు ఉంటే ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం, ఇప్పుడు మాత్రం రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ పెట్టండి అని చెప్తున్నారు. కాబట్టి చాలామంది ట్యూన్ అయ్యారు. క్యాడర్ కూడా తమ ఏదైతే ఆవేదనో లేకపోతే ఆక్రందనో ఆవేశాన్నో పక్కన పెట్టి ట్యూన్ అయ్యారు. అయితే నిజంగా తమ మీద పెట్టిన కేసులు కానీ, లేకపోతే తమను ఇబ్బంది పెట్టిన విధానం కానీ, తమను రోడ్డును పడేసిన విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి కారణంగా తమ అనుచరులను, తమ కుటుంబీకులను కోల్పోయిన విధానాలు కానీ, చాలామందిని హ్యూమిలేట్ చేస్తూ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడికి ఆ రోజు డినై చేసి ఆయన ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ పార్టీ క్యాడర్ ఉంటుంది. కాబట్టి అలా సైలెంట్ అయిపోయారు ఏడాదిన్నర కాలంగా. ఎక్కడ కూడా వైలెంట్ బిహేవియర్ మనం చూడం. అలాంటిది అంటే ఆల్మోస్ట్ సప్రెస్ అయ్యారు కొంత. పార్టీ అధికారంలో ఉంది కదా, పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని సప్రెస్ అయినట్టున్నారు. ఇంకొకటి ఏంటంటే, వంశీ లాంటి వాళ్ళ మీద కేసులు పెడతాం కానీ, అధికారికంగా పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు కాబట్టి ఆయన 6 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఆ తర్వాత సోషల్ మీడియా సైకోలు అని చెప్పబడే చాలామంది, ఒక వర్రా దగ్గర నుంచి ఒక విజయభాస్కర్, అర్జున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు, ఓ బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అవ్వడం కూడా టీడీపీ క్యాడర్లో కొంతలో కొంత ఏదో ఊరటనిచ్చింది అంశం ఇది. మనం గతంలో అనుభవించిన దాంతో పోలిస్తే తక్కువైనప్పటికీ బట్ కొంతలో కొంత ఊరటని ఇచ్చే అంశం అనుకోవాలి. ఇవన్నీ చూస్తూ వాళ్ళు కామ్గా ఉండిపోయారు. అయినా ఎక్కడో లోపల వాళ్ళకి ఆ ఆవేదన, ఆ ఫ్రస్ట్రేషన్ అలాగే ఉంది. అయితే ఇలాంటి వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కుతుందంటే ఈ రోజున అంబటి రాంబాబుకి, జోగి రమేష్ లాంటి వాళ్ళకే దక్కుతుంది. ఎలక్ట్రిఫై చేశారు వాళ్ళు టీడీపీ క్యాడర్ని. నిన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ నాతో మాట్లాడుతూ ఈ మాట అన్నారు. ఎలక్ట్రిఫై చేశారు మొత్తం టీడీపీ క్యాడర్ని. ఎక్కడికక్కడ పార్టీ అధికారంలో ఉంది కదా అని కొంత లెదర్జీ వచ్చేసి కొంత స్తబ్దుగా ఉన్న టీడీపీ క్యాడర్ మొత్తాన్ని కూడా మీది ఎప్పుడు కూడా పోరాట ధోరణే, మీరు ఎప్పుడు ఎక్కడైనా సరే ఇష్యూ మీదైనా ప్రశ్నించే తత్వమే అనే విధంగా వాళ్ళందరినీ కూడా ఎలక్ట్రిఫై చేశారు. అటు అంబటి రాంబాబు కానీ, అదేవిధంగా జోగి రమేష్ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు మాట్లాడిన మాటలు, అధినేతను ఉద్దేశించి మాట్లాడిన మాటలు వాళ్ళలో నిజంగానే ఆ యాక్టివిటీని తీసుకొచ్చాయి. గతంలో మనం చూస్తే, నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పున్నాను చాలాసార్లు. గతంలో టీడీపీ క్యాడర్ 23 సీట్లకు పరిమితమై స్తబ్దుగా ఉన్న తర్వాత అనేక రకాలుగా ఎదురైన ఇష్యూలన్నీ కూడా టీడీపీ క్యాడర్ చూస్తూ ఉండిపోయింది ఒక 2.5-3 ఏళ్ల పాటు. కానీ ఏదైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో టీడీపీ నిజంగానే ఫ్లేరప్ చేశాయి.
ఎప్పుడు అలాంటి ఇష్యూస్ ఏంటంటే ప్రకాశం జిల్లా కేంద్రంగా జరిగిన మహానాడు ఏదైతే ఉందో ఆ మహానాడు ఆ రోజు ఎన్ని కేసులు పెట్టినా ప్రకాశం జిల్లా టీడీపీ క్యాడర్ నిలబడ తీరు ఆ రోజు నిజంగానే ఆ పార్టీ కొంత బూస్ట్ ఇచ్చింది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత కొద్ది రోజులకే లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేశారు. అసలు లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అతని పాదయాత్ర చేయనిస్తారా లేదా, అసలు అతను పాదయాత్ర చేసేంత ఇది ఉందా కెపాసిటీ అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది సజావుగా సాగుతుందా లేదా అని. కుప్పంలో స్టార్ట్ అయిన లోకేష్ పాదయాత్ర కుప్పం నుంచి 4 రాయలసీమ జిల్లాలు అయిపోయేటప్పటికే పూర్తి స్థాయిలో జనసంద్రం అయిపోతూ వచ్చింది. ఈ లైక్ అనంతపురం చూస్తే మనం అక్కడి నుంచి నెల్లూరు ప్రకాశం జిల్లాలోకి వచ్చిన తర్వాత లైక్ జనమే లోకేష్ నడిపించుకుంటూ వెళ్ళారు. లోకేష్ పాదయాత్ర చేయలేదు. అక్కడి నుంచి పల్నాడులోకి ఎంటర్ అయినప్పుడు పల్నాడు మొత్తం కూడా లోకేష్ను ఓన్ చేసుకుంది. ఇక అక్కడి నుంచి ఆ తర్వాత నుంచి కూడా లోకేష్ జనం ఎట్లా చెప్తే క్యాడర్ ఎలా చెప్తే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించినా కూడా టీడీపీ క్యాడరు ఆ స్థాయిలో ఆ రోజు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తూ అలాగా వన్ బై వన్ ఇష్యూస్ అన్నీ కూడా నీట్గా ప్లాన్ చేసుకుంటూ ఒక ఆర్డర్ ప్రకారం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్లే ప్రయత్నం చేస్తూ అధికారంలోకి వచ్చారు. ఇక వీటన్నిటికంటే ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది. నిజంగా లోకేష్ పాదయాత్రలో ఆయన అడ్డుకున్నా లేకపోతే కేసులు పెట్టినా వాళ్ళ క్యాడర్ మీద దాడులు చేసినా ఎన్ని చేసినా ఎంతో కొంత క్యాడర్ కూడా సంయమనంతోనే ఉంటూ వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పది, ఒక భయంకరమైన మిస్టేక్ అది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆ రోజు ముందుగా పవన్ కళ్యాణ్ యాక్టివ్ అయ్యారు. ఆయన చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్తా ఉంటే అడ్డుకుంటే కృష్ణా జిల్లా బార్డర్లో ఆయన నడి రోడ్డు మీద పడుకుంటే అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందేమన్న భయంతో ఆయన వదిలేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు. ఆ రోజున ఆయన స్వయంగా చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత అటు బాలకృష్ణని ఇటు లోకేష్ని పక్కన పెట్టుకుని పొత్తులు ప్రకటించారు. నేను టీడీపీతో పొత్తులు పెట్టుకుంటున్నాను అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు ఆ రోజున. అది ఆ క్యాడర్లో కూడా కొంత బూస్ట్ ఇచ్చిన మాట అయితే వాస్తవం. టీడీపీ క్యాడర్లో కూడా బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత బీజేపీ కూడా వచ్చి వీళ్ళతో కలిసింది. పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు, ఈ రోజున టీడీపీ విషయంలో పొత్తుల విషయంలో అక్కడక్కడ మాకు కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ మేము ఆ స్థాయిలో నన్ను చేతులు కలపడానికి మమ్మల్ని ఇద్దరిని ఏకం చేసిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది, అది కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ రూపంలో అని ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది గతంలో. సో అది నిజమేది. ఎందుకంటే ఆ క్రెడిట్ మాత్రం ఆ 3 పార్టీలను ఏకతాటి మీదకి తీసుకొచ్చిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు, 3 పార్టీలు కలిసి కూటమి రూపంలో ఉంటే ఆ క్రెడిట్ కూడా మనం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిందే. సో అలా అంత స్తబ్దుగా ఉన్న క్యాడర్కు ఎస్పెషల్గా కొన్ని సంఘటనలు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆయుధాన్ని అందించినట్లయిందనమాట. ఎలక్ట్రిఫై చేశారు అప్పుడు టీడీపీ క్యాడర్ని. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 2 ఏళ్లుగా పార్టీ అధికారంలో ఉందనో చంద్రబాబు నాయుడు మాటను ధిక్కరించలేకో లోకేష్ మాటను జవదాటలేకో సరే మనం కూడా వైసీపీలాగా ఎలాగ బిహేవ్ చేద్దాము, రాష్ట్ర అభివృద్ధి మీద కొంచెం ఫోకస్ పెడదామనే ఆలోచన, లేకపోతే అంతా పై వాళ్ళు చూసుకుంటారులే అన్న ఒక ధీమాను, వీటితో పార్టీ క్యాడర్ నిశ్శబ్దంగా కొంత స్తబ్దుగా ఉన్నమాట వాస్తవం. అలాంటి పార్టీ క్యాడర్ను ఈరోజు నిజంగానే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు తన మాటలతో, జోగి రమేష్ లాంటి వాళ్ళు తమ చేష్టలతో ఎలక్ట్రిఫై చేశారు. ఈ రోజున వాళ్ళందరిలో ఒక చలనం కలిగించారు. అందుకే ఈ రోజున చూసినట్లయితే టీడీపీ క్యాడర్ నువ్వా నేనన్న తేడా లేదు. ఈరోజు అందరూ కూడా రోడ్డు ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగితే అంబటి రాంబాబు ఇల్లు ధ్వంసం చేసి అక్కడ అంత హడావిడి జరిగి జోగి రమేష్ ఇంటి మీద కూడా టీడీపీ క్యాడర్ వెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా కొంతమంది మీద కేసులు పెట్టింది ప్రభుత్వం. అయినా సరే ఈరోజు 1 సైడెడ్గా టీడీపీ క్యాడర్కి మద్దతు దక్కుతూ ఉంది. ఎందుకు దక్కుతూ ఉంది అంటే క్యాడర్ కూడా మిగతా క్యాడర్ కూడా అదే ఫీల్ అవుతూ ఉంది. ఇక్కడ మనం వీడియో చేస్తూ ఉంటే కొన్ని కామెంట్స్ కింద కొంతమంది పెడతా ఉంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే నాకు అంత ఆశ్చర్యం వేస్తుంది. ఎంత వాళ్ళ మనసులో ఆవేదనతో రగిలిపోతున్నారు అనేది కూడా కొంతమందిలో అర్థమవుతూ ఉంది. అంత ఆ స్థాయిలో ఈరోజు టీడీపీని మళ్ళా టీడీపీ క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళలో ధైర్యం ఎక్కడా సడలేదు, వాళ్ళలో పట్టుదల అలాగే ఉంది. క్రైసిస్ వచ్చినప్పుడు పార్టీకి ఎవరి మాట మేము వినం అన్నందుగా ఈరోజు వాళ్ళు ఒక్కసారి తమ మనసులో ఉన్నదంతా కూడా బయటికి రూపంలో ఈరోజు మనం చూస్తే అలా వైలెంట్ టర్న్ తీసుకున్న రూపంలో అది మనకు అర్థమవుతా ఉంది. అలాగని ఆ వైలెన్స్ని ఎవరు సమర్థించాలని నేను అంటలేదు. కానీ ఈరోజు ఎలక్ట్రిఫై చేసిన ఘనత, వాళ్ళందరిలో యూనిటీని పెంచిన ఘనత, వాళ్ళందరి క్యాడర్ను కూడా ఈరోజు పార్టీ కోసం మరొకసారి కట్టుబడి ఉన్నామని చూపించేలా చేసిన ఘనత మాత్రం అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వాళ్ళకైతే తప్పకుండా దక్కుతుంది. వాళ్ళకి ఆ క్రెడిట్ కూడా ఇవ్వాల్సిందే. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.